బిర్యానీకి ఇలా వాటర్ పెట్టుకొని అందులో కొత్తిమీర, పుదీనా, స్టార్ పువ్వు, లవంగ మొగ్గలు, బిర్యానీ ఆకు, కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసుకొని మరిగించాలి. నీళ్లు మరిగిన తర్వాత బిర్యానీ రైస్ వేసుకోవాలి. వేసిన తర్వాత ఈ పొదిన మీద వాటర్ నుంచి వేరు చేయాలి. స్టవ్ మీద గిన్నె పెట్టి ఆ గిన్నెలోని నెయ్యిని మొత్తం గిన్నె అంతా అప్లై చేయాలి. నూనె అంతా మొత్తం గిన్నె అంతా రాసిన తర్వాత నానబెట్టిన ఈ చికెన్ని వేసుకోవాలి. గిన్నెలో అంతా ఇలా వేసుకోవాలి. చికెన్ వేసిన తర్వాత ఇలా రైస్ అంతా వడకట్టిందంతా కూడా రైస్ని అందు మీద వేసుకోవాలి. వేసి అంతా ఇలా కలుపుకోవాలి, అంతా సమానంగా పరుచుకోవాలి. తర్వాత వేపిన ఈ ఉల్లిపాయను వేయాలి. ఇలా మొత్తం అంతా ఉల్లిపాయ వేసుకోవాలి. ఇలా పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసిన తర్వాత ఇలా కాచిన పాలను వేసుకోవాలి. తర్వాత ఇలా నెయ్యిని కూడా వేసుకోవాలి. కొద్దిగా ఇలా కుంకుమ పువ్వు కలిపిన పాలను కూడా అలా వేయాలి. ఇలా అన్నీ వేసిన తర్వాత సిమ్లో పెట్టిన తర్వాత ఇలాగా మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇంతేనండి దమ్ బిర్యానీ. 1 గంట సేపు అలా సిమ్లో ఉంచితే చక్కగా ఇలా మగ్గిపోతుంది. తర్వాత సర్వ్ చేసుకోవడమే. ఈ బిర్యానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.